ఫాఫ్ డుప్లెసిస్ వయసు 39 సంవత్సరాలు. మరో 2 నెలల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. వచ్చే సీజన్లో ఐపీఎల్లో ఆడడం కష్టమే. ఆడినా కెప్టెన్ గా కొనసాగేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తి చూపించకపోవచ్చు. పైగా వచ్చే సీజన్ కోసం మెగా వేలం జరగబోతోంది. అన్ని జట్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఒక్కో జట్టు 4 ప్లేయర్ల కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓ రకంగా డుప్లెసిస్ చివరి మ్యాచ్ ఆడేసినట్టే అనే కథనాలు వస్తున్నాయి. వేలంలోకి వెళ్లిన సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ను తీసుకోవడానికి ఏ జట్టు ఆసక్తి చూపించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనేది కూడా ఆసక్తి రేపుతోంది. కెప్టెన్సీ అంశంపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవడంతోనే కెప్టెన్సీ మ్యాటర్ హాట్ టాపిక్ అవుతోంది. ఆర్సీబీ కెప్టెన్సీ రేస్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈసారి వేలంలోకి హిట్ మ్యాన్ కేఎల్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే కెప్టెన్సీ నుంచి రోహిత్ ను సైడ్ చేసింది. 17వ సీజన్లో హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ 4గురినే అంటిపెట్టుకోగలుగుతుంది. ఆ లెక్కన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తో ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరో స్థానం కోసం యువ ప్లేయర్ ను రిటైన్ చేసుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మ వేలానికి వెళతాడు. హిట్ మ్యాన్ ను తీసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. వేలంలో రోహిత్ భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. అయితే హిట్ మ్యాన్ కోసం ఆర్సీబీ పోటీ పడడం ఖాయమని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ రేస్ లో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఆర్సీబీలోకి వెళితే రాహుల్ లోకల్ బాయ్ అవుతాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన అనుభవం కూడా ఉంది. లక్నో సూపర్ జైంట్స్ తరపున కెప్టెన్ గా వ్యవహరించాడు. 3వ సీజన్లో ఎల్ఎస్జీని లీడ్ చేశాడు. ఇటీవలే లక్నో ఓనర్ తో రాహుల్ కు విభేదాలొచ్చాయన్న ప్రచారమూ ఉంది. గ్రౌండ్ లో కేఎల్ తో లక్నో ఓనర్ సీరియస్ గా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్ ఈసారి ఫ్రాంచైజీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ లేదంటే రాహుల్లో ఒకరు ఆర్సీబీని నడిపించే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. ఐపీఎల్లో కోహ్లీ, రోహిత్ ఒకే జట్టులో ఉంటే ఆ ఊపు వేరేలా ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.